హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్. ఈ రోజు నేను అందరూ ఎంతగానో ఇష్టపడే మామిడికాయ తురుము పచ్చడి చేయబోతున్నాను. ఎంతో టేస్టీగా డెలిషియస్గా ఈ పచ్చడిని మనం ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. మామిడికాయ తురుము పచ్చడి కోసం నేను మీడియం సైజు మామిడికాయలు పచ్చివి 2 తీసుకొని ఇలా పీల్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మామిడికాయల్ని మనం సన్నగా తురుముకోవాలి. ఈ విధంగా మామిడికాయని తురుముకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసుకొని దీనిని మెత్తని పొడిలాగా చేసుకుందాము. ఇలా మెత్తని పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలో ఈ మామిడికాయ తురుము వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 కప్పు కారం వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ తురుము తీసుకున్నామో అదే కప్పుతో మనం 1/2 కప్పు కారం వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ఆవాలు మెంతులు పౌడర్ చేసుకున్నాం కదా, అది కూడా దీనిలో వేసుకోవాలి. ఇలా పొడులన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీనిలో 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలో 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ చాయ్ పెసలు, 7-8 వెల్లుల్లి రెమ్మలు, జీలకర్ర, 3 ఎండుమిర్చి కూడా వేసుకొని ఈ పోపులన్నిటినీ మనం బాగా వేయించుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని మనం ఈ దినుసుల్ని వేయించుకుందాము. చూసారు కదా, ఈ దినుసులన్నీ బాగా వేగి మంచి వాసన వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఈ నూనెని కొద్దిగా చల్లారనిద్దాము. ఈ తాలింపు పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు మనం ఈ నూనె కలిపి పెట్టుకున్న ఈ మామిడికాయ తురుములో వేసుకోవాలి. ఇలా వేయించుకున్న ఈ నూనె దినుసులు మొత్తం మనం ఈ పచ్చడిలో వేసుకొని ఈ పచ్చడి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుందాము, నూనె పట్టేటట్టుగా. చూసారు కదా, ఎంతో సింపుల్ గా మనకి మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరే ప్రయత్నించి చూడండి. ఈ సీజన్ లో మామిడికాయలు బాగా దొరుకుతాయి కాబట్టి మనం అప్పటికప్పుడే తెచ్చుకొని ఇన్స్టెంట్ గా ఇలా చట్నీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.